హలో గైస్, ఫుడ్ లాగ్లో భాగంగా నేనైతే జేంపుకి వచ్చాను. జేంపులో మన చుట్టుపక్కల అడిగితే ఈ దాబా అయితే బాగా వెరైటీగా ఉంటుంది, చూడడానికి సింపుల్గా ఉంటుంది, టేస్ట్ అయితే సూపర్ అంట. మేమైతే అడిగాము, చూపిస్తాను పదండి. మొదటగా పిగిలా నుంచి జేంపుకి పోయే దారి 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ రూట్లో ఏ వెహికల్స్ ఎక్కువ పోవు, ఎందుకంటే కొంచెం అడవిగా ఉంటుంది, కొంచెం భయంగా ఉంటుంది. బట్ నాకు నచ్చింది ఏంటంటే ఆ రూట్లో పోయేటప్పుడు మైండ్ రిలాక్స్గా ఉంటుంది, ఏ ఆలోచన రావు, చుట్టుపక్కల పచ్చదనంగా ఉంటుంది, సూపర్గా అయితే ఉంటుంది. ముందుగా మనం అక్కడ జేంపుకి పోవాలంటే అష్టకావరి, పిగిలాం, కొత్తపాలెం మొత్తం దాటుకోపోవాలి. తర్వాత జేంపు ఎస్టీ కాలనీ వస్తుంది. జేంపు ఎస్టీ కాలనీలో పోయేటప్పుడు అక్కడ నిమ్మ చెట్లు కానీ, మామిడి చెట్లు కానీ, అరటి చెట్లు కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. మా సైడ్ నిమ్మ చెట్లు అండ్ నిమ్మకాయలు ఎక్కువగా కాస్తాయి, అందువల్ల నేను చూపించాల్సి వచ్చింది. ఆ జేంపు ఎస్టీ కాలనీ చూపించాను కదా, ఆ ఎస్టీ కాలనీ చూడడం తప్ప లోపలికి పోయింది ఒకసారి కూడా పోలేదు నేను, అందువల్ల మీకు చెప్పడం. తర్వాత దాని తోటకొని పోగానే తోటలు కానీ చాలా బాగా ఉంటాయి ఈ ఏరియాలో. తర్వాత అక్కడ బ్రిడ్జి వస్తుంది. ఆ బ్రిడ్జి రైట్ సైడ్లో మనుషులు చనిపోయినప్పుడు అక్కడ కాల్చడం అవన్నీ పూడ్చిపెట్ట ఆ పక్కే చేసేది, కొంచెం భయంగా ఉంటుంది ఈ ఏరియాలో నైట్ రావాలంటే. తర్వాత దాన్ని దాటుకోగానే అక్కడ కళ్ళు చెట్లు ఉంటాయి. తర్వాత చుట్టుపక్కల పొలాలు పచ్చదనంగా, మా ఊరు సైడ్ ఆవులు అన్నీ ఎక్కువగా ఉంటాయి. జేంపులో మెయిన్ రైల్వే స్టేషన్ ఉంటుంది. రైల్వే స్టేషన్లో అప్పుడైతే పెద్దోళ్ళ కాలంలో అయితే ఎక్కేది, ఇప్పుడైతే ట్రైన్లు కూడా ఆపట్లేదు, ఆడ ఎక్కువ జనాభా ఎక్కట్లేదు, టికెట్లు తీసుకోవట్లేదని ఆపట్లేదు. నేను జేంపుకి అయితే ఎంట్రన్స్ అయ్యాను. ఆ జేంపులో మొదటగా ఒక షాప్ వస్తుంది. ఆ షాప్ దాటుకోగానే అమ్మవారి గుడి అయితే కొత్తగా కట్టినారు దానికి రంగులు కానీ రంగు కాగితాలు కానీ బాగా కట్టారు. విగ్రహాలు కూడా భలే ప్రతిష్ఠించారు, వేరే లెవెల్లో ఉందండి. మీరు జేంపు వచ్చినప్పుడు ఈ గుడిని అయితే విజిట్ చేయండి. ఈ గుడి అయితే వేరే లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆ గుడి దాటుకోగానే నేను చిన్నప్పుడు ఇప్పుడు కూడా ఏమైనా బ్యాంక్ అవసరాలు ఉంటే ఈ బ్యాంకే రావాలి, మా ఇదే బ్యాంకు కెనరా బ్యాంకు. అప్పుడైతే సిండికేట్ బ్యాంక్ అని పిలుస్తూ ఉన్నారు, ఇప్పుడు కెనరా బ్యాంక్ అని పిలుస్తున్నారు. కెనరా వాళ్ళు కొనేసారేమో మనకు తెలియదు. తర్వాత దాన్ని దాటుకోగానే మనకు లెఫ్ట్ సైడ్లో చిన్నప్పుడు మాకు వినాయక స్వామి గుడి ఉండేది. అది అక్కడ బాగా చిన్నప్పుడు బాగా పూజలు జరిగాయి, కానీ ఇప్పుడు ఎందుకో పూజలు జరగట్లేదు, అసలు పాడుపోయినట్టు ఉంది, లైట్లు కూడా సక్రంగా లేవాడ, ఎందుకో ఏమో తెలియదు. జేంపోళ్ళు ఏందో. దాన్ని దాటుకోగానే మనం పోవాల్సిన దాబా అయితే వస్తుంది. ఆ దాబాలో అన్ని ఐటమ్స్ చాలా బాగుంటాయంట, కానీ బట్ అక్కడ కాస్ట్లు ఎక్కువ అంట. ఫ్రైడ్ రైసే 90 రూపీస్ పడుతుందంట, ఏందో నాకో తెలియదు, పోయి చూద్దాం పండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం బైక్ దిగి చూపిస్తాను చూడండి. దాని పేరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హోటల్ అంట. ఆ హోటల్లో మామూలుగా మనం తినాలనుకున్న ఫ్రైడ్ రైస్ ఐటెం కాడి నుంచి మామూలు బిర్యానీ ఐటమ్స్ అండ్ పరోటాలు అండ్ చపాతీలు అన్ని ఐటమ్స్ దొరుకుతాయంట, కానీ కాస్ట్ ఎక్కువ అంట. చూడడానికి మామూలు సింపుల్గా ఉంది, బాగుంది. నేనైతే మా అన్న వాళ్ళు వచ్చారు కదా కూడా బాగా అన్న ఇక్కడ బాగుంటుంది అని అడిగితే తమ్ముడు బాగుంటుంది, ఇక్కడికి కాస్ట్లు ఎక్కువ అంట అని చెప్పారు. తర్వాత నేను ఫ్రైడ్ రైస్ చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిపోయి అక్కడ చూస్తూ ఉన్నాము ఎంత బాగుందా లేదా అని చూస్తూ ఉంటే మా అన్న ఉంటే ఆ అద్దంలోంచి చిమిక్కిలు చేస్తున్నాడు చూడండి. తర్వాత అన్న ఆడ కూర్చున్నావు రాండినా అంటే, రే తమ్ముడా ఆడొద్దు, అక్కడ బాగుండదు, లోపలైతే ప్రశాంతంగా ఉండదు, లోపల ఎవరు ఉండరు, ఫ్యాన్ పెట్టుకొని లైట్లు ఆన్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పాడు. అందువల్ల సరే పదం లోపలే బాగుంటుంది అని చెప్పలేక సరే రా అని చెప్పి మేమైతే లోపలైతే కూర్చునేసాము ఫ్యాన్ వేసుకుని. తర్వాత నేను ఆ నుంచి వచ్చేలేకే నాకైతే దాహం వేసింది, బట్ అక్కడైతే వాటర్ లేవు, నాకైతే భలే బాధ వేసింది. అంత దూరం వచ్చినా కానీ ఇక్కడ వాటర్ వెళ్ళి పెట్టలేదు అని చెప్పి నాకు భలే బాధ వేసింది. అందుకే అన్నకి చెప్తా ఉన్నాను, ఈ విధంగా ఏందన్నా ఇంత దూరం తీసుకొచ్చినారు, వాటర్ ఓడలేవు కదా అని చెప్తా ఉన్నాను. తర్వాత కొంచెంసేపు తర్వాత అన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2 months అవుతుంది. అన్న మానిటైజేషన్ కూడా అయిపోయింది. దాని గురించి అయితే మాట్లాడుతూ ఉన్నాను. ఏంటంటే అన్న ఎలా ఇది కొంచెం నాకు కూడా చెప్పినా ఏంది, ఎలా తీయాలి, ఎలా థంబ్నెయిల్స్ క్రియేట్ చేయాలి, దాని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాను. ఆ అన్న కూడా చెప్తానులే అని చెప్పాడు. అంతలోపు మేము చెప్పిన ఆర్డర్ అయితే వచ్చింది. 2 ఫ్రైడ్ రైస్లు చెప్పాము, ఆ 2 ఫ్రైడ్ రైస్లు వచ్చేసాయి. అన్న ఈ విధంగా వీడియో ఈ ఐటమ్స్ నేను చెప్తా ఉంటాను అని చెప్పారు. కానీ బట్ 90 రూపీస్కి అయితే ఎక్కువ అమౌంట్ ఆఫ్ రైస్ అయితే వేశారు. బట్ 90 రూపీస్ అయితే నాకు నచ్చలేదు, ఎందుకంటే
వెంగడీరు మేమైతే ఎక్కువ వెంగడీరికి పోతూ ఉంటాం, ఇక్కడికి రాము తినడానికైతే. వెంగడీరులో ఫుడ్ బాగుంటుంది, అక్కడ మనకు సరిపోయేంత అయితే ఇస్తారు. కానీ అక్కడ 70 రూపీస్, ఇక్కడైతే 90 రూపీస్ పడింది ఏకంగా. మేము అన్నని పిలిచి ఇందాక నా ఒక థమ్సప్ తెచ్చినా, థమ్సప్ తాగాలని ఉంది అని చెప్పి థమ్సప్ తెచ్చి ఇచ్చాడు. దాన్ని మూత తీసి నేనైతే టేస్ట్ చేస్తాను. నేనైతే చిన్నప్పటి నుంచి నాకు అలవాటు, ఫ్రైడ్ రైస్ తిన్నప్పుడు థమ్సప్ తాగితే బాగుంటుందని నేనైతే థమ్సప్ కూడా తెప్పించేసాను. ఇప్పుడు తర్వాత దాన్ని తాగగానే అయిపోయిన తర్వాత నేరుగా మేము అక్కడ కూల్ డ్రింక్ షాపు పోయాము. ఫ్రూట్ జ్యూస్, మెడికల్ షాప్ మొత్తం ఒకటే. అది గాంధీ బొమ్మ సెంటర్ కాడ. అది నేను చిన్నప్పటి నుంచి ఉన్నది అక్కడ. ఈ మధ్య బాగా డెవలప్ అయింది జేంప్ మాత్రం. కూరగాయల షాపులని, అక్కడ ఐస్ క్రీమ్ షాపులని చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. కూరగాయల షాపులు కానీ అక్కడ మామూలుగా అన్నీ చాలా ఉంటాయి. తర్వాత మేము ఆరెంజ్ అయితే ఇచ్చాము ఆర్డరు, ఆరెంజ్ తీసుకునేసాము. ఇప్పుడు నేను కూడా తీసుకుంటాను చూడండి. ఆ ఆరెంజ్ చిన్నప్పటి నుంచి నాకు ఆరెంజ్ ఫ్లేవర్ అంటే ఇష్టం, ఆరెంజ్ కలర్ అన్నా ఇష్టమే, అందువల్ల ఆరెంజే తీసుకున్నాం మేము. తర్వాత నేను తాగుతున్నా వీడియో తినకూడదు అని చెప్తే అన్న వీడియో తీశాడు. నాకైతే సూపర్గా నచ్చాయి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా జేఎంకి వచ్చినప్పుడు ఈ ప్లేస్ని, ఇక్కడ ఈ కూల్ డ్రింక్ షాప్ని విజిట్ చేయండి, బాగుంటుంది. ఇప్పుడు దాన్ని అయిపోయిన తర్వాత నేను కూల్ డ్రింక్ తాగేసి మేమైతే బైక్ తిప్పుకొని అక్కడ రైల్వే స్టేషన్ ఉన్నది, నేను చెప్పా కదా ఇందాక, ఆ రైల్వే స్టేషన్ కొంచెం చూపిద్దామని రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాం పానా అని చెప్పలేకే అన్న పోయేసి బైక్ తీసుకొస్తా అని చెప్పాడు. నా సరే పోయేసి ఏడే ఉంటామని చెప్పలేక అన్న పోయి మొత్తం బైక్ తిప్పుకొని వచ్చాడు. ఆ లోపే మేము కటింగ్ షాపు అండ్ అక్కడ ఉన్న అన్ని లొకేషన్స్ నేను చూపించాను మీకు. చూడండి, మీరు జేఎంకి వచ్చినప్పుడు ఈ విధంగా ఇక్కడ విజిట్ చేయడానికి రండి, కన్ఫామ్గా మీకు నచ్చుతుంది. తర్వాత అయితే మేమైతే బైక్ ఎక్కేసి రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరాము. రైల్వే స్టేషన్ పోయే దారిలో మా మామ మొబైల్ షాప్ పెట్టుకున్నాడు. ఆ మొబైల్ షాప్లో కొంచెం రేట్ తగ్గించే మీకు ఏమైనా టెంపర్ గ్లాస్ కానీ అండ్ లోపల గ్లాస్ పగిలిపోయి ఉంటే మొత్తం నీకు కొంచెం తగ్గించే చేస్తాడు మాకైతే. ఎందుకంటే మా ఊరే మా మామది. ఈ విధంగా ఇప్పుడైతే రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయ్యాము. ఆ రైల్వే స్టేషన్ మేము పుట్టక నుంచి ఉందంటది. కానీ ఇప్పుడు ఆ రైల్వే స్టేషన్ అప్పుడైతే ట్రైన్లు ఆగేవి, మనిషి ఎక్కేది, ఆటోలు ఎక్కువ దండిగా ఉండేది. బట్ ఇప్పుడు అక్కడ మనుషులు ఎక్కడానికి వీలు లేదంట, ట్రైన్లు కూడా ఆపట్లేదు ఇక్కడ, ఎందుకో తెలియదు నాకు కూడా. ఆ రైల్వే స్టేషన్ పక్కనే వినాయకుడి గుడి కూడా ఉంది. ఆ వినాయకుడి గుడి కూడా చిన్నప్పుడు అంచు ఉన్నది, భలే ఉందండి ఈ లొకేషన్ మాత్రం. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు విజిట్ చేయండి, మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.